మూడవ అంశంగా ఈ అధ్యాయంలో మనం గమనించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన మూడవ అంశంగా ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన మనుష్యుని చూస్తాం. దేవుని వద్ద ఉండి దేవుడై ఉన్న దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని దేవుని చేత పంపించబడ్డ ఒక వ్యక్తి చేస్తున్న పరిచర్య, ఇదంతటి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే ఆయనను గ్రహించి, ఆయనను అంగీకరించి, ఆయనను తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుని వద్దనున్న దేవుడై ఉన్న దేహాన్ని దాల్చి వచ్చిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వల్లనే సమస్తం కలిగాయి. అదే కదా యోహాను 1వ అధ్యాయంలో అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం 2-3 వచనాలలో సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై హిమ్. ఆయన ద్వారా కలిగాయి. అలాగే ఆయన కూర్చుంటున్నాడు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. 10వ వచనంలో లోకం ఆయన మూలముగా కలిగింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదా, ఆయన ద్వారా కలిగాయి. ఆయన ద్వారా ఏమి అనుగ్రహించబడుతున్నాయి, ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ఏమి కలుగజేశాడు, ఆయన మనకి ఏమి ఇస్తాడు, ఇవన్నీ విషయాలు కూడా యోహాను ఈ 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి 17వ వచనంలో కృపా సత్యములు ఆయన ద్వారా కలిగెను. ఆది అంతా, ఆరంభమంతా, కలిగినదంతా ఆయన వల్లే కలిగింది. అంత మాత్రమే కాక మానవ జీవితానికి కావలసిన కృప, మానవ జీవితానికి కావలసిన సత్యము ఆయన వల్లనే కలిగాయి. హల్లెలూయా. ఆయనే సత్యాన్ని మానవునికి అందించాడు. ఆ సత్యమును పొందిన మానవుడు దేవుణ్ణి చేరడానికి, దేవుణ్ణి అంగీకరించడానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి, దేవుని కొరకు జీవించడానికి అవసరమైన కృప, ఆ యోగ్యత, ఆ అవకాశము, అవన్నీ కూడా ఆయన కృప ద్వారానే మానవాళికి కలిగించాడు. హల్లెలూయా. 2 విషయాలను గురించి నేను చర్చించాను. దేవుడై ఉన్న, దేవుని వద్ద ఉన్న దేహమును దాల్చిన యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలు చెప్పా. వివరించడానికి చాలా సంగతులున్నా సమయభావాన్ని బట్టి త్వరగా నేను మీ ఎదుటికి వస్తున్నా. రెండవది, దేవుని వద్ద నుంచి పంపించబడిన యోహాను గురించి చెప్పా. మూడవదిగా, దేవుని మూలముగా పుట్టిన మనుషుల్ని గురించి కూడా చెప్పాలి. అదే కదా కీలకమైన ముఖ్యమైన విషయం ఏంటంటే, వారు దేవుని మూలముగా పుట్టిన వారే గాని రక్తమూల వల్ల నేను, శరీరేచ్ఛన వల్ల నేను, మనుషులు ఏడ్చే వల్ల నేను పుట్టిన వారు కారు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే, దేవుని వద్ద నుంచి పంపించబడిన దైవ కుమారుడైన యేసు ప్రభువుని గురించి గ్రహించి, తెలుసుకొని, అంగీకరించే, విశ్వసించిన వారిని గురించి చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట అంత ప్రాముఖ్యమైనది అని అంటే, దేవుడై ఉన్న యేసు ప్రభు ఎవరిని మన మధ్యకు వచ్చాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన గురించి ఏమని రాయబడిందంటే చూడండి 10వ వచనంలో, ఆయన లోకములో ఉండెను. లోకం ఆయన ద్వారా సృజించబడింది. అంత మాత్రమే కాదు, లోకములోనికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. 11వ వచనంలో అంటుంది కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. తాను కోరుకున్న తన జనాంగమైన వారి మధ్యకు కూడా ఆ దేహము దాల్చి వచ్చిన యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. 14వ వచనంలో అంటున్నాడు కదా, 14వ వచనంలో ఆయన గుర్తు చెప్తూ ఏమనిందనంటే, ఆయన మన మధ్య నివసించును. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడో నిత్యత్వంలో ఆయన అక్కడ ఉండిపోక దేహమును దాల్చి లోకంలోనికి వచ్చాడు. అంత మాత్రమే కాక స్వకీయుల యొద్దకు వచ్చాడు. అంత మాత్రమే కాక మన మధ్యకు వచ్చాడు. అలాగే 26-27 వచనంలో యోహాను, నేను ఇళ్ళలో బాప్తిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీలో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మన మధ్య నివసించాడు. మన మధ్యలోనికి వచ్చిన, ఈ భూమి మీదకి వచ్చిన, మానవుడిగా జీవించిన దైవ కుమారుడైన దేవుడై ఉన్న యేసు ప్రభువుని అనేకులు తెలుసుకోలేదు, గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. చూడండి ఎక్కడైనా 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అని అన్నాడు. తర్వాత అంత మాత్రమే కాక 10వ వచనం అంటున్నాడు కదా, ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయన తెలుసుకొనలేదు. ఏమండి, కొంతమంది గ్రహించట్లేదు, కొంతమంది తెలుసుకోవట్లేదు. 14వ వచనంలో అక్కడ అంటున్నారు కదా, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను.
11వ వచనంలో ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవునికి స్తోత్రం. గ్రహింపలేదు మనుష్యులు, ఏమండి, అంగీకరింపలేదు. అంత మాత్రమే కాకుండా తెలుసుకోలేదు. అయితే ఇక్కడ అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన మనుషుల యొక్క గొప్పతనం అదే. ఏంటిది అని అంటే ఆయనను తెలుసుకోవడం, ఆయనను గ్రహించటం, ఆయనను అంగీకరించటం. హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుంచి 51వ వచనంలో మనం గమనిస్తే చూడండి, అక్కడ అంటున్నాడు కదా, 41వ వచనం చూడండి. అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయాను కనుగొంటిమి అని అన్నాడు. దైవ జనాంగమా, వారు మెస్సయాను కనుగొన్నారు. ఆ తర్వాత మేము ఆయనను తెలుసుకుంటుమి అని అంటున్నారు. చూడండి, ఇక్కడ 45వ వచనంలో ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాసిరో ఆయనను మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడగు నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాను. ఆ తర్వాత 46వ వచనంలో అలాగే 49వ వచనంలో చూడండి, అక్కడ నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజువు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 42వ వచనంలో కూడా యేసు నొద్దకు అతడు తోడుకొని వచ్చి మెస్సయా అను మాటకు అభిషక్తుడు, మెస్సయాను మేము కనుగొన్నాం అని అంటున్నాడు. దేవుని వద్దనున్న దేవుడే ఉన్న దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభు, దేవుని వద్ద నుంచి పంపించబడ్డ మనుష్యుడు ఆ దైవాన్ని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఇంత గొప్పగా దేవుడు భూమి మీదకి వచ్చి ఏమండి మన మధ్య ఉన్నాడు, లోకంలో ఉన్నాడని, స్వకీయుల వద్దకు వచ్చాడని, మన మధ్యకు వచ్చాడని, మన మధ్యలో నివసించాడని చెప్తున్నాడు. అయితే ఆయనను గ్రహింపలేదు, తెలుసుకోలేదు, అంగీకరించలేదు, ఆయనను కనుగొనలేదు. కానీ దేవుని మూలంగా పుట్టిన కొందరు ఉన్నారండి, వారు మాత్రం ఆయనను అంగీకరించారు, ఆయనను విశ్వసించారు. ఆయనను అంగీకరించి ఆయనను విశ్వసించి దేవుని పిల్లలుగా చేయబడ్డారు. హల్లెలూయా. ఇక్కడ 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించదు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలనను, శరీరేచ్ఛ వలనను, మనుష్యేచ్ఛ వలనను పుట్టిన వారు కానే కారు. దేవుని వద్ద ఉన్న దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభు ఈ లోకంలో ఉంటే, లోకం ఆయన మూలంగా కలిగితే, లోకంలో ఆయన జీవిస్తే, ఆయన స్వకీయుల వద్దకు ఆయన వస్తే, ఆయనను కనుగొని దేవుని వద్ద నుంచి పంపించబడిన యోహాను, దైవజనులు, అనేక మంది దైవ సేవకులు ఆయనను గూర్చి సాక్ష్యం ఇస్తూ ప్రకటిస్తూ ఉంటే చాలా మంది తెలుసుకోవట్లేదు, చాలా మంది గ్రహించట్లేదు, చాలా మంది అంగీకరించట్లేదు. యోహాను సువార్త అంతా కూడా ఎందుకు రాయబడింది అని అంటే యోహాను ఒక మాటలో చెప్పాడు, ఆయన దేవుని కుమారుడని అనేకులు తెలుసుకొని విశ్వసించాలి, అంగీకరించాలి, గ్రహించాలి అనేదే యోహాను సువార్తలో రాయబడింది. అదే ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్తలో. అందుకని ఈ 12వ వచనంలో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికి, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. దైవజనాంగమా, దేవుని వద్ద ఉండి, దేవుడై ఉండి దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభువుని మనం కనుగొన్నామా? ఆయన ఎవరో కనుగొన్నామా? ఆయన మెస్సయ్యని కనుగొన్నామా? సకల ప్రవక్తలు ఆయన గూర్చి రాశారని మనం గ్రహించగలిగామా? అంత మాత్రమే కాదు, ఆయన దేవుని గొర్రెపిల్ల అని కనుగొన్నామా? అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని మనం కనుగొన్నామా? అంత మాత్రమే కాదు, ఆయన యొక్క పరిపూర్ణతలో నుంచి మనకు కృప దొరుకుతుందని మనం కనుగొన్నామా? అంత మాత్రమే కాదు, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారానే అనుగ్రహించబడ్డాయి మనం కనుగొన్నామా? అయితే ఇక్కడ అంటున్నాడు కదా 12వ వచనంలో, తనను ఎందరూ అంగీకరించారో, ఎందరైతే నమ్మారో, విశ్వసించారో ఆయన దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. యేసు ప్రభువుని విశ్వసించి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలముగా పుట్టినవారు. హల్లెలూయా. రక్త మాంసముల వలన, శరీరేచ్ఛ వలన పుట్టిన వారు కాదు. యేసు ప్రభు శిష్యులలో చాలా మంది యేసు ప్రభు ఎన్నుకొని వారు తనను వెంబడించి తన పరిచర్య చేసేవారిలాగా వారిని అభిషేకించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే
ఆయన యొక్క దైవత్వాన్ని వారు బాగా గుర్తించారు. అయ్యా, నీవు దేవుని కుమారుడమని మేము నమ్మాం, మేము ఎరిగామని వారు గ్రహించారు. అందుకనే యేసు ప్రభు వారిని ఆశీర్వదించి తన శిష్యులగుటకు, తన తర్వాత పరిచర్య చేయుటకు వారికి అధికారం అనుగ్రహించాడు. పేతురుని గురించి యేసు ప్రభు అంటాడు కదా, రక్తమాంసాలు ఈ విషయాన్ని నీకు ప్రత్యక్షపరచలేదు, ఏ శరీరం దీన్ని నీకు ప్రత్యక్షపరచలేదు, దేవుని యొద్ద నుంచే ఈ ప్రత్యక్షత కలిగింది. దైవజనాంగమా, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించడం, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించడం, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని అంగీకరించి విశ్వసించడం దేవుని వలన మాత్రమే సాధ్యమవుతుంది, దేవుని ఆత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పనిచేస్తే తప్ప అది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే దేవుని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరచాలి. అందుకనే వారు దేవుని మూలముగా పుట్టినవారు అని అంటున్నాడు. మనము దేవుని మూలముగా పుట్టినవారు. యేసుని విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని మూలముగా పుట్టినవారు. యోహాను సువార్త 1వ అధ్యాయాన్ని నేను ముగిస్తున్నాను. 3 విషయాలు మరలా చాలా సంగతులు నేను నా వేగంలో లేకపోతే త్వరగా బోధించాలన్న సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నేను అంతగా వివరించలేదు, కానీ చెప్పుకోవడానికి చాలా సంగతులు ఉన్నాయి. అయితే నేను త్వరగా వీటిని ముగించాను. మరొకసారి క్లుప్తంగా ఆ 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1, దేవుడై ఉండి దేవుని యొద్ద నుండి దేవుణ్ణి బయలుపరచడానికి దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభు యొక్క దైవత్వము, దైవ కుమారుడైన యేసు ప్రభు యొక్క దైవత్వము యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. రెండవదిగా, దేవుని చేత పంపించబడ్డ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన సాక్ష్యం మనకు 2వ అంశంగా ఈ 1వ అధ్యాయంలో కనబడుతుంది. 3వ అంశంగా, దేవుని మూలముగా పుట్టినవారు. ఇలాగా లోకం ఆయన గ్రహించలేదు, స్వకీయులు ఆయనను గ్రహించలేదు. ఎందరో యేసు ప్రభువుని గ్రహించలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు, అంగీకరించలేదు. అనేకమైన సందేహాల్లో మిగిలిపోయారు. అనేకమైన జ్ఞానవంతులైన వారు, గొప్పవారు ఎంతో మంది ప్రపంచంలో యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గ్రహించలేదు, అంగీకరించలేదు. కానీ ఇక్కడ కొందరు మాత్రమే అంగీకరించారు. వారందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే దేవుని మూలముగా పుట్టినవాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలం, ఈ రాత్రి వేళ, ఈ దినం, ఈ సమయం అందు మనతో అంటున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారమై మనం ఉండాలి. దైవ కుమారుడైన దేహమును దాల్చి వచ్చిన యేసు ప్రభువుని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి. ఆయనను గురించి తెలుసుకొని అంగీకరించడం గొప్ప విషయం. అలాగూ తెలుసుకొని గ్రహించి విశ్వసించిన వారు దేవుని మూలంగా చింతించొద్దు, బాధపడద్దు. మనం దేవుని మూలంగా పుట్టాం. ఎందుకంటే దైవ కుమారుని విశ్వసించాం, ఆయన వల్ల కృప పొందాం, ఆయన వలన కృపాసత్యాన్ని పొందాం, ఆయన వలన మనము తండ్రిని కనుగొన్నాం, ఆయన వలన మనం తండ్రి సన్నిధికి చేరుతున్నాం, ఆయన వలన మనము ఈ భూమి మీద జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 1వ అధ్యాయంలో ఉన్న సంగతులు ఆత్మ సంబంధమైన అనేకమైన ఆశీర్వాదాలను మీకు అందించాలని, ఈ 1వ అధ్యాయంలోని విషయాలు మీ హృదయాలలో ఫలించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసి నేను ఈ అధ్యాయాన్ని ముగిస్తాను. ప్రేమగల మా తండ్రి, వందనం చెల్లిస్తున్నాను. యోహాను సువార్త ఎంత అద్భుతమైన సువార్త. దైవ కుమారుడైన, దైవ మానవుడైన యేసు ప్రభువుని గురించి రాయబడిన అమోఘమైన సంగతులు ప్రతి అధ్యాయంలో మేము కనుగొంటాం. ప్రభా, మా తండ్రి పరిశుద్ధాత్ముడా, దేవుడి అయి ఉండి దేవుని యొద్ద నుండి దేహమును దాల్చి వచ్చిన దైవ కుమారుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మా అందరికి కలుగును గాక. అయ్యా, అంత మాత్రమే కాక దేవుని యొద్ద నుంచి పంపించబడిన ఎంతో మంది దైవజనులు దైవ కుమారుడైన యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నారు, సాక్ష్యం ఇస్తున్నారు. నీవెవరు, నువ్వెందుకు చేస్తున్నావు, మేమెవరు, మేమెందుకు చేస్తున్నాం, ఈ విషయాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవుని మూలముగా పుట్టిన దేవుని పిల్లలు, ప్రభా, ఈ మాటలు వింటున్న అనేకులు దేవుని మూలముగా జన్మించిన వారై, దైవ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై ఆత్మ సంబంధమైన చిరంతరమైన మేలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తండ్రి అందరినీ దీవించి మీ పరిచర్యను ఆశీర్వదించమని, ఈ మాటలను ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ. గాడ్ బ్లెస్ యూ.